డెలివరీ అయిన తర్వాత నుంచి స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువైపోయాయి నాకు. దానికి ముందు పెద్దగా స్వీట్ తినేదాన్ని కాదు. కానీ డెలివరీ అయిన తర్వాత నుంచి ఎక్కువైపోయింది. ఇంకా నిన్న మధ్యాహ్నము ఫుడ్ తినిన తర్వాత ఇన్స్టా స్క్రోల్ చేస్తా ఉన్నాను. ఓకే, మైసూర్ పాక్ రెసిపీసే వస్తున్నాయి. ఇంక సర్లే ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా అని స్టార్ట్ చేశాను. ఫస్ట్ వచ్చేసి శనగపిండి 1.5 కప్పు తీసుకున్నాను. అది కొంచెం రోస్ట్ చేసుకోవాలి, పచ్చి వాసన రాకుండా ఉండడానికి. కొంచెం అంటే కలర్ చేంజ్ అవ్వకూడదు, రోస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పు కొలత తీసుకోవాలన్నీ. అదే కప్పుతో ఒక కప్పులోనే ఒక 1/4 భాగము రిఫైండ్ ఆయిల్, తర్వాత మిగిలింది నెయ్యి వేసుకొని ఆ శనగపిండిలో మిక్స్ చేసి పెట్టుకున్నాను. తర్వాత అదే కప్పుతో శనగపిండి ఎంత తీసుకున్నాను షుగర్ కూడా అంతే తీసుకుంటే షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా షుగర్ కూడా మెల్ట్ చేసుకోవాలి. ఒక తీగ పాకం వచ్చిన తర్వాత మనం ఇది కరిగించి పెట్టుకున్నాం కదా నెయ్యి శనగపిండి, అది కూడా దాంతో వేసేసి బాగా మిక్స్ చేసుకొని కొంచెం ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత ఒక మోల్డ్కి నెయ్యి పూసి పెట్టుకొని అందులో పోసి పెట్టుకోవడమే. చల్లారినాక ఇలా కట్ చేసుకుంటే చాలా బాగా వచ్చింది. నచ్చితే సబ్స్క్రైబ్.